సెడాప్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన పాలడుగు నారాయణస్వామి. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన వ్యాపార అభివృద్ధి సంస్థ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ సీడాప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పాలడుగు నారాయణస్వామి బాధ్యతలు సోమవారం స్వీకరించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణంలోని నందమూరి తారక రామారావు పరిపాలనా భవన్లో సీడాప్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. 2022 నవంబర్ నుంచి రాజ్భవన్లో గవర్నర్ ఉప కార్యదర్శిగా నారాయణస్వామి వ్యవహరించారు. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో అంతర్భాగంగా ఉన్న సీడాప్ గ్రామీణ యువతకు అవసరమైన ఉద్యోగ శిక్షణను అందించి వారి ఉపాధి మార్గం చూపుతోందన్నారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను నిర్వర్తించి గణనీయంగా యువత ఉపాధిని పొందగలిగేలా ప్రయత్నం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి నైపుణ్యాభివృద్ధికి గణనీయంగా నిధులు తీసుకువచ్చే క్రమంలో తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 2012 బ్యాచ్ గ్రూప్ 1 అధికారిగా దశాబ్దానికి పైగా అంకిత భావంతో నారాయణస్వామి సేవలు అందిస్తూ ఉండగా అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా తన వృత్తిని ప్రారంభించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనంతపురం డివిజన్లో 2020 మే నుంచి 2021 జూన్ వరకు, మైలవరం విజయవాడ డివిజన్లలో 2021 జూలై నుండి 2022 నవంబర్ వరకు పనిచేశారు. అనంతపురం, నంద్యాల, చిత్తూరు యూనిట్లలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, కడపలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిస్టిలరీ అధికారిగా పనిచేశారు. నారాయణస్వామి అందించిన అసాధారణ సేవలకు గాను అనేక అవార్డులను అందిపుచ్చుకున్నారు. 2016లో చిత్తూరు జిల్లా కలెక్టర్ నుండి కమెండేషన్ సర్టిఫికేట్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ నుంచి 2021, 2022లలో మెరిటోరియస్ సర్టిఫికేట్ పొందారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలలో గంజాయి సాగును నియంత్రించేందుకు ఇతోధికంగా సేవలు అందించిన పాలడుగు నారాయణస్వామి ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నారు.